గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇవాల్టి కార్యక్రమంలో డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. అసలు డయాబెటీస్ ఎందువల్ల వస్తుంది, దీనికి న్యూరోలాజికల్కి ఉన్న రిలేషన్ ఏంటి, డయాబెటీస్కి హోమియోకేర్లో ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉందో తెలియచేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కుముద్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో డయాబెటీస్కి సంబంధించిన డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కోసం డాక్టర్ గారితో మాట్లాడి స్క్రీన్పై ఉన్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. అసలు డయాబెటీస్ ఈ జనరేషన్లో ఎక్కువగా చాలా మందికి వస్తుంది. అసలు ఎందువల్ల వస్తుంది డయాబెటీస్, ఇందులో టైప్స్ ఎన్ని ఉంటాయి? సో మనం ఈరోజు చూసే ప్రాబ్లమ్స్లో ఎక్కువగా మనం చూసేది ఏంటంటే ఒక నర్వ్తో సంబంధించిన ప్రాబ్లం అండ్ ఒక ఎండోక్రైన్తో సంబంధించిన ప్రాబ్లం. ఇది ఒక హార్మోనల్ ప్రాబ్లం. దీనికి మనం ప్రాబ్లం ఇన్సులిన్ బాడీలా తక్కువగా ఉండడం, అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఒక హార్మోన్ అనేది ఉంటుంది ఇన్సులిన్. అది ఎప్పుడైతే ప్రొడక్షన్ తగ్గుతుందో నార్మల్గా మన బ్లడ్ లోపల షుగర్ అనేది గ్లూకోజ్ అనేది ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది. మెడికల్లీ క్లినికల్లీ ఎప్పుడైతే రిపోర్ట్స్లో మనకు ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంటుంది, దీనికి మనం డయాబెటీస్ అనేది అంటూ ఉంటాము. ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము డయాబెటీస్లో ఉన్న రెండు టైప్స్ అనేది. నార్మల్గా ఇన్సులిన్ డిపెండెంట్ అండ్ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్, అంటే టైప్ 1 మరియు టైప్ 2. మనం ఎక్కువగా డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్ ఈరోజు టైప్ 2 డయాబెటీస్. మనం ఎక్కువ శాతం చూసేది జనరల్గా ఈరోజు 25-30 ఇయర్స్లో కూడా మనకు డయాబెటీస్ పేషెంట్స్ అనేది కనిపిస్తూ ఉంటారు. నార్మల్గా దీంట్లో ఏజ్ అనేది ఇంతకు ముందు కాలంలో 40 ఇయర్స్ తర్వాత నార్మల్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం వల్ల ఈ డయాబెటీస్ సమస్య అనేది వచ్చేది. కాకపోతే ఈరోజు మనం చూసేది ఏంటంటే మన లైఫ్ స్టైల్ అనేది బాగా చేంజ్ అయిపోయింది. దీనివల్ల ఈరోజు చాలా చిన్న ఏజ్లో కూడా ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది జనరల్గా మనం చూస్తూ ఉంటాము. సో దీనికి కారణాలు ఏంటిది, ఈరోజు మారిన లైఫ్ స్టైల్ ప్రకారంగా ఈరోజు అందరికీ ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్లో డయాబెటీస్ టైప్ 2 అనేది మనం చూస్తూ ఉంటాము. ఎగ్జాక్ట్గా ప్రాసెస్ ఏం జరుగుతుంది, లోపల బాడీలో ఏం జరుగుతుంది, మన ప్యాంక్రియాస్లో ఉన్న ఆల్ఫా మరియు బీటా సెల్స్, ఈ బీటా సెల్స్లో ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ బీటా సెల్స్లో ఎలాంటి రీజన్ వల్ల, అది స్ట్రెస్ కావచ్చు, మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ కావచ్చు. లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం అంటే ఏంటిది, ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవ్వడం, నైట్ సరిగ్గా పండుకోకపోవడం, ఎక్కువగా బయటి ఫుడ్ తీసుకోవడం, బయటి ఫుడ్లో కూడా ఎక్కువగా అన్హెల్దీ, మన హెల్త్కి మంచిది కానివి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం. సో ఇవన్నీ కాజెస్ ఉన్నప్పుడు, ఇవన్నీ మీకు రీజన్స్ ఉన్నప్పుడు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో మన బీటా సెల్స్ ఏదైతే ప్యాంక్రియాస్లో ఉన్నాయి, అది ఇన్సులిన్ హార్మోన్ అనేది ప్రొడక్షన్ అనేది తగ్గిస్తూ ఉంటుంది. కొంతమందికి ఈ ప్యాంక్రియాస్లో వాపు, ప్యాంక్రియాటైటిస్ కూడా ఉంటుంది. అందువల్ల కూడా ఈ డయాబెటీస్ అనేది జనరల్గా వస్తూ ఉంటుంది. ఈ డయాబెటీస్లో జనరల్గా వాళ్ళకు ఫస్ట్ ప్యాంక్రియాస్లో ఇన్ఫ్లమేషన్, అంటే ఈ ప్యాంక్రియాస్ ఏదైతే గ్లాండ్ ఏదైతే ఉన్నది, ఏదైతే అవయం ఉంటుందో నార్మల్గా దీని లోపల ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో టైప్ 2 డయాబెటీస్ అనేది తొందరగా వస్తుంది. బికాజ్ అది బీటా సెల్స్ అనేది ఇన్సులిన్ ఫార్మేషన్ అనేది తగ్గిస్తూ ఉంటుంది. సో నార్మల్గా మనం చూసేది ఏంటంటే లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ దేనివల్ల వస్తూ ఉంటుంది. ఈరోజు చూసిన ప్రకారంగా లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్కువగా స్ట్రెస్ ఉండడం అండ్ ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇది మెయిన్గా చూస్తూ ఉంటాము. ఇంతకుముందు హెరిడిటరీ అంటే మీకు ఫ్యామిలీలో ఎవరికన్నా ఉన్నది అంటే డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ వస్తుంది. అండ్ లక్షణాలు ఎలా అనేది ఉంటాయి, లక్షణాల ప్రకారంగా చెప్పాలంటే నార్మల్గా ఎప్పుడైతే మీ డాక్టర్ దగ్గర వెళ్తారో ఒక సమస్య తీసుకొని సడన్గా వెయిట్ లాస్ కానీ, సడన్గా మీకు వీక్నెస్ అనేది వస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, మీకు ఎక్కువగా చెమటలు వస్తున్నాయి, సడన్గా మీకు అర్థం అవుతలేదు ఎగ్జాక్ట్గా ఏం ప్రాబ్లం జరుగుతుంది, ఇవి కొన్ని లక్షణాలు అనేది ఉంటాయి. కొంతమందికి ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి దాహం ఎక్కువగా ఉంటుంది, యూరిన్ పాస్ చేయడం అనేది ఎక్కువగా అవుతుంది. ఇది బేసిక్ లక్షణాలు అనేది ఉంటాయి. ఎప్పుడైతే ఇలాంటి లక్షణాల ద్వారా మీరు డాక్టర్ దగ్గర అప్రోచ్ అవుతారో, డాక్టర్స్ అనేది కంప్లీట్ మీకు టెస్ట్ అనేది చెప్తూ ఉంటారు. అండ్ ఈ టెస్ట్లో, బ్లడ్ టెస్ట్లో మనకు అర్థం అవుతుంది మీకు షుగర్వి లక్షణాలు ఉన్నాయి అండ్ షుగర్ రిపోర్ట్ అనేది ఎక్కువగా ఉన్నది, బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉన్నదంటే డెఫినెట్గా మనం దానికి క్లినికల్లీ ఇది డయాబెటీస్ పేషెంట్ అని మనం దానికి డయాగ్నోజ్ అనేది చేస్తూ ఉంటాం. ఓకే మ్యామ్, ఇది డయాగ్నోస్ చేయాలంటే ఎటువంటి బ్లడ్ టెస్ట్లు చేస్తుంటారు? సో ఎప్పుడైతే ఈ డయాబెటీస్ సమస్య ఉన్నది, మనం డాక్టర్స్ అనేది ఎలా దీనికి డిస్కవర్ చేయాల్సి ఉంటుంది, ఎలా మనం అర్థం చేసుకోవాలంటే నార్మల్గా బేసిక్ అనేది ఉంటుంది మన బ్లడ్ టెస్ట్. బ్లడ్ లోపల షుగర్, గ్లూకోజ్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా మనం దీనికి డయాబెటీస్ మెలిటస్ టైప్ 2 అనేది అంటూ ఉంటాం. సో నార్మల్గా ఈ టెస్ట్ మనం ఎప్పుడు ఒక పేషెంట్కి మనం అడ్వైస్ చేస్తాం, ఎప్పుడు మనం పేషెంట్కి ఈ టెస్ట్ చేయించుకోమని చెప్తూ ఉంటాము. ఇలా
ఎలాంటి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లు లక్షణాలు ఏదైనా లక్షణాలు ఉన్నాయంటే నార్మల్గా అన్ని లక్షణాలు అనేది కామన్గా ఉండదు. ఈరోజు మనం ప్రాక్టీస్లో చూసేది ఏంటంటే ఏదో ఒకటో రెండు లక్షణాలు మాత్రమే వస్తున్నాయి. సో దాని బేసిస్ పైన కూడా జనరల్గా డాక్టర్స్ అనేది ఈ షుగర్ టెస్ట్ అనేది జనరల్గా చేపిస్తూ ఉంటారు. దీంట్లో అన్నిటికంటే కామన్ టెస్ట్ ఉంటుంది మార్నింగ్ ఎంటీ స్టమక్, ఏమీ ఫుడ్ తీసుకోకుండా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. సెకండ్ వచ్చేసి పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్, అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక 1.5 అవర్ తర్వాత 90 మినిట్స్ తర్వాత మనం పోస్ట్ లంచ్ PP2BS అనేది జనరల్గా చెక్ చేపిస్తూ ఉంటాము. అండ్ ఎవరైతే ఆల్రెడీ డయాబెటిక్ ఉన్నారో లేకపోతే లాస్ట్ 3 మంత్స్లో మీ డయాబెటీస్ కంట్రోల్, మీ షుగర్ అనేది ఎలా ఉంది చూడడానికి HbA1c రిపోర్ట్ అనేది జనరల్గా ఉంటుంది. సో ఇవి 3 రిపోర్ట్స్ అనేది జనరల్గా కన్ఫర్మేషన్ కోసానికి యూజ్ అవుతూ ఉంటుంది మీకు డయాబెటీస్ ఉందా లేదా. నార్మల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ ఉన్నదా లేదా చెక్ చేయడానికి డాక్టర్స్ అనేది జనరల్గా HbA1c టెస్ట్ అనేది చెక్ చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది ర్యాండమ్ బ్లడ్ షుగర్ కూడా చెక్ చేస్తూ ఉంటారు. ర్యాండమ్ అంటే నార్మల్గా మొత్తం దినంలో ఎప్పుడైనా సరే మీరు సడన్గా వెళ్ళి చెప్పించుకుంటూ ఉంటారు, మనం దానికి ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేది చెప్తూ ఉంటాము. సో మీకు ఈ టెస్ట్ అనేది నార్మల్గా మనం యాజ్ అ డాక్టర్ అందరికీ ఒక సలహా అనేది ఇస్తూ ఉంటాము. మీరు 1 ఇయర్కి ఒక్కసారి ఈ జనరల్ హెల్త్ చెకప్స్లో ఈ టెస్ట్ పర్టిక్యులర్గా ఈ షుగర్ అనేది టెస్ట్లో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ HbA1c ఎవరైనా సరే వాళ్ళు చేపిస్తూ ఉండాలి. జనరల్గా చిన్నపిల్లల్లో డయాబెటీస్ ఉన్నది, దానికి జువెనైల్ డయాబెటీస్ అనేది అంటారు. అది 14-15 ఇయర్స్ కంటే చిన్న ఏజ్ వాళ్ళకి జనరల్గా వస్తూ ఉంటుంది. అది ఒక బేబీ బర్త్ అయినప్పుడు జనరల్గా డాక్టర్స్ అనేది ఆల్రెడీ చెక్ చేసేస్తారు. సపోజ్ డయాబెటీస్ ఉన్నది అంటే వాళ్ళకి 4-5 ఇయర్స్ తర్వాత అనేది స్టార్ట్ అయినప్పుడు లక్షణాలు బట్టి డాక్టర్స్ అనేది జనరల్గా చెప్తూ ఉంటారు. అప్పుడు డాక్టర్స్ అది జువెనైల్ డయాబెటీస్ ఉన్నది అని చెప్తుంటారు. వాళ్ళకు ఓన్లీ ఇన్సులిన్ ఇంజెక్షన్ ద్వారా ఇవ్వడం మాత్రమే ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. కాకపోతే టైప్ 2 డయాబెటీస్ ఏదైతే జనరల్గా అడల్ట్స్కి 18 ఇయర్స్ తర్వాత వచ్చే కేసెస్లో ఉంటుందో దాంట్లో మనకు బ్లడ్ టెస్ట్ ఈ ప్రకారంగా ఉంటుంది. అండ్ కరెక్ట్గా కంట్రోల్ అనేది కూడా మన మెడిసిన్స్తో పాటు డెఫినెట్గా పాసిబుల్ అనేది ఉంటుంది. ఓకే మేడం, ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంతమందికి పుట్టుకతోనే షుగర్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది అన్నారు. సో అటువంటి చిన్న ఏజ్లో వచ్చిన వాళ్ళకి ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? అంటే వాళ్ళ లైఫ్ లాంగ్ ఇంకా డైట్ మెయింటైన్ చేస్తూనే ఉండాలంటారా? ఎస్. సో నార్మల్గా మనం ఈ డయాబెటీస్లో టైప్ 1లో జనరల్గా ఏం చెప్తూ ఉంటామంటే బికాజ్ ఇది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అనేది ఉంటుంది. సపోజ్ మీది షుగర్ లెవెల్స్ అనేది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటే టైప్ 1 చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్లో జనరల్గా అది కంట్రోల్లో ఉంటుంది అంటే నార్మల్గా వాళ్ళకి హెల్దీ ఫుడ్ అనేది మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అండ్ ఒక యాక్టివ్ లైఫ్ అనేది ఉండాలి బికాజ్ వాళ్ళ లైఫ్ టైం అనేది ఇన్సులిన్ మీద ఉంటారు. కాకపోతే ఏజ్ ప్రకారంగా వాళ్ళ ఇన్సులిన్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి డయట్ అనేది ఒక న్యూట్రిషియస్ డయట్ డెఫినెట్గా ఉండాలి. అలా అని ఏది కూడా ఇది ఎక్కువ తీసుకోవాలి అని జనరల్గా మనం చెప్పము. కాకపోతే రిఫైన్డ్ షుగర్ అంటే మనం నార్మల్గా ఏదైతే ఇంట్లో షుగర్ అనేది యూస్ చేస్తాం అది తక్కువగా తీసుకోమని జనరల్గా మనం చెప్తూ ఉంటాము. నార్మల్గా ఇది ఎవరికైనా కూడా ఒక సలహా అనేది డాక్టర్స్ ఇస్తూ ఉంటారు. కాకపోతే ఈవెన్ ఫ్రూట్స్ న్యాచురల్ మన షుగర్ అనేది ఉండే పదార్థం అనేది ఉంటుంది. ఫ్రూట్స్లో న్యాచురల్ షుగర్ ఉంటుంది, ఫ్రుక్టోస్ అనేది ఉంటుంది. దాని ద్వారా కూడా మన బాడీలో షుగర్ అనేది బ్లడ్ షుగర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అది పెరుగుతూ ఉంటుంది. సో మీరు డయట్లో అన్నీ తీసుకోవాలి, హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి, అన్నీ బ్యాలెన్స్లో అనేది తీసుకోవాలి. బ్యాలెన్స్లో అంటే ఏది ఒకటి ఎక్కువ కానీ ఒకటి తక్కువ అనేది ఉండొద్దు. అన్నీ మనం తీసుకోవాలి. ఒక రోజులో ఒక్కటేసారి అని ఎక్కువగా తీసుకోకూడదు బికాజ్ సడన్గా ఒక్కటేసారి మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే మన ఇన్సులిన్ లెవెల్స్ అనేది సడన్గా ఇంక్రీజ్ అయిపోతాయి. అండ్ దాని తర్వాత మనకు తొందరగా ఆకలి అనేది ఫీల్ జనరల్గా అవుతూ ఉంటుంది. సో నార్మల్గా ఇలాంటి డయట్ చేసుకుంటూ వాళ్ళు లైఫ్ టైం ఇన్సులిన్ కంపల్సరీ వాడుకుంటూ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే వాళ్ళకు కాంప్లికేషన్స్ లేకుండా ఉంటుంది టైప్ 1 డయాబెటీస్లో. ఓకే మేడం, ఈ డయాబెటీస్కి న్యూరోలాజికల్కి ఉన్న రిలేషన్ ఏంటి? అంటే ఇది డయాబెటీస్ ఉంటే ఖచ్చితంగా అది వస్తుందా నరాల సంబంధించి? ఎస్. సో నార్మల్గా మన డయాబెటీస్లో స్పెషల్గా ఈ టైప్ 2 డయాబెటీస్ మనం దీనికి జనరల్గా అడల్ట్స్లో ఉన్న డయాబెటీస్లో మనం చూసే కండిషన్స్లో ఎక్కువగా కాంప్లికేషన్స్లో నంబర్ 1 కాంప్లికేషన్ ఉంటుంది న్యూరోలాజికల్ కాంప్లికేషన్స్. ఈ న్యూరోలాజికల్ కాంప్లికేషన్స్ అంటే ఏంటిది? ఎక్కువ కాలం నుంచి మీకు డయాబెటీస్ అనేది ఉంది. ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. సపోజ్ మీ ఏజ్ అనేది ఇప్పుడు 40+ ఉంది, 50 కానీ 60 ఇయర్స్ మీరు కావచ్చు. మీకు చాలా యంగ్ ఏజ్ నుంచి అంటే 30-35 ఇయర్స్ ఏజ్లో కానీ 40 ఇయర్స్ లోపల 35-40 ఇయర్స్ లోపల మీకు ఫస్ట్ టైం డయాబెటీస్ షుగర్ అనేది మీకు డాక్టర్స్ చెప్పారు మీరు డయాబెటిక్ పేషెంట్ ఉన్నారని. సో ఆ టైం నుంచి మీరు మెడిసిన్స్ వాడుతున్నారు. ఈరోజు మీ ఏజ్ వచ్చేసి 50-60 ఇయర్స్ అరౌండ్ ఉన్నారు మీరు. మీకు రిపోర్ట్స్ అనేది ఎప్పటికైనా నార్మల్ వస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకు నర్వ్స్లో ప్రాబ్లం వస్తుంది, చేతుల్లో
కాళ్ళలో తిమ్మిర్లు కానీ మొద్దు బారినట్లు కానీ ఇది జనరల్గా సెన్సేషన్ వస్తుంది. కొంతమందికి జనరల్గా ఎవరికైతే 30 years 20 years నుంచి డయాబెటీస్ ఉంది, కాకపోతే షుగర్ మెడిసిన్స్ వాడతారు, బట్ అది వాళ్ళకు హై డోసెస్ అనేది అవసరం వస్తుంది. కొంతమంది ఇన్సులిన్ పైన కూడా ఉన్నారు. టైప్ 2లో కూడా జనరల్గా మనం చూస్తూ ఉంటాము. అడల్ట్స్లో ఎప్పుడైతే డయాబెటీస్ వస్తుంది, ఎవరికైతే అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటుంది, ఇది ఒక కాంప్లికేషన్ అనేది జనరల్గా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్కి క్రియేట్ చేస్తుంది. అంటే సపోజ్ మీకు డయాబెటీస్ ఉంది, మనం చూస్తూ ఉంటాము 70% పేషెంట్స్ అనేది జనరల్గా డయాబెటీస్లో మెడిసిన్స్తోని నార్మల్గా ఉంటారు, కొంచెం డయట్ ఫాలో చేస్తూ ఉంటారు డాక్టర్స్ చెప్పినట్లు, అండ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఫ్లక్చుయేషన్స్ అంటే షుగర్ అనేది సడన్గా పెరగడం సడన్గా తగ్గడం అనేది జరగదు. బట్ కొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఎంత చేసినా వాళ్ళకు షుగర్ అనేది కంట్రోల్లో ఉండదు, అది ఎప్పటికైనా పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్కి మనం అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అనేది అంటూ ఉంటాము. ఈ అన్కంట్రోల్డ్ డయాబెటీస్లో జనరల్గా ఇన్సులిన్ అనేది అవసరం వస్తుంది మెడిసిన్స్తో పాటు. ఇలాంటి కండిషన్ మీకు చాలా ఎక్కువ కాలం నుంచి ఉంది, 20-25 years 30 years నుంచి ఉన్నది అంటే వాళ్ళకి ఇలాంటి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ దీనికి డైరెక్ట్ సంబంధం ఉన్నది డయాబెటీస్తోని మన న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్కి. దీంట్లో ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ అయ్యేది చేతుల్లో కాళ్ళలో తిమ్మిర్లు అండ్ మొద్దు బారినట్లు అండ్ చాలా హీట్, చాలా ఎక్కువగా బర్నింగ్ సెన్సేషన్, మంటలు రావడం. పేషెంట్స్ కంప్లైంట్ చేస్తారు, మా కాళ్ళలో విపరీతమైన మంటలు వస్తున్నాయి పాదాల్లో. సో దీనికి మనం న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ అనేది అంటూ ఉంటాము. ఇది ఖచ్చితంగా అన్కంట్రోల్ డయాబెటీస్ వాళ్ళకి మనం చూస్తూ ఉంటాము. ఓకే మేడం, మీరు చెప్పినట్టు ఇప్పుడు న్యూరలాజికల్ డయాబెటీస్ రెండు కలిపి ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో మరి వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? కొంచెంలో కొంచెమైనా తగ్గించుకోవడం కోసం ఎటువంటి కేర్ తీసుకుంటే బెటర్ అంటారు? ఎస్, సో నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకున్నాము, ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్లో ఎవరికి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డయాబెటిక్ పేషెంట్స్లో. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా క్రానిక్, అంటే చాలా ఎక్కువ కాలం నుంచి వాళ్ళకి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంది. ఒక 20 years 30 years నుంచి వాళ్ళకు అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటుంది, ఇన్సులిన్ మీద ఉన్నారు అండ్ ఇన్సులిన్ డోసెస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ మనం చెప్పేది ఏంటంటే వాళ్ళకి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి, అండ్ వచ్చిన తర్వాత మీ దాని గురించి కేర్ ఎలా తీసుకోవాలి దాని గురించి కొన్ని మనం సలహాలు అనేది జనరల్గా ఇస్తూ ఉంటాము డాక్టర్స్. దాంట్లో జనరల్గా మీరు కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది డైలీ చేయాలి. ఎక్సర్సైజ్ అనేది కొంతమందికి ఏజ్ వల్ల వాళ్ళు ఎక్కువగా చేయలేరు, వాళ్ళకి నార్మల్గా మనం బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయడం అండ్ కొంచెం వాకింగ్ అనేది చేయడం అనేది జనరల్గా మనం అడ్వైస్ ఇస్తూ ఉంటాము. మీరు హెవీగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, హెవీగా అంటే ఒక 1 hour 2 hours చేస్తున్నారు అంటే డెఫినెట్గా అది ఇంకా బెస్ట్. అది పాసిబుల్ లేదు అంటే అట్లీస్ట్ ఒక 20 to 30 minutes డైలీ ఏదో ఒక రూపంలో మనం ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఎక్కువగా జంపింగ్ కానీ హెవీ మన హార్ట్ బీట్ ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యే ఎక్సర్సైజెస్ అనేది జనరల్గా చేయొద్దు. బట్ సాఫ్ట్ ఎక్సర్సైజెస్, నార్మల్గా వాకింగ్ అండ్ డీప్ బ్రీదింగ్, యోగ్ అనేది ఉంటుంది. దీనికి మనం సాఫ్ట్ ఎక్సర్సైజెస్ అంటాము అండ్ చాలా హెల్దీ ఎక్సర్సైజెస్ అంటాము. ఇది మీరు తప్పకుండా చేసుకుంటూ ఉండాలి. దీని ద్వారా మీకు డయాబెటీస్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతుంది. అండ్ వచ్చిన తర్వాత మీరు చేస్తున్నారు అంటే మీకు ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ ఏదైతే వస్తున్నాయో డయాబెటీస్ ద్వారా ఇది జనరల్గా మీకు తగ్గిపోతూ ఉంటుంది. సెకండ్ వచ్చేసి డయట్లో అన్నీ మీరు తీసుకోవాలి. ఓన్లీ ఏదైనా సరే ఎక్కువ అనేది మీరు ఫాలో చేయొద్దు ఏది కూడా. అంటే కొంతమంది చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తూ ఉంటారు. దీంట్లో డాక్టర్ కూడా మీకు కరెక్ట్గా మీకు చెప్తారు మీరు ఎవరు ఎలాంటి పేషెంట్ ఏం తీసుకోవాలి. బట్ జనరల్గా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు కంప్లీట్గా రైస్ మానేయడం కానీ వీట్ అంటే జనరల్గా గోధుమలు మానేయడం అనేది చేస్తూ ఉంటారు. అది డెఫినెట్గా అవసరం వస్తుంది. కాకపోతే ఎవరికి అవసరం వస్తుందంటే ఎవరైతే చాలా అన్కంట్రోల్ డయాబెటీస్లో ఉన్నారో కొన్ని డేస్ కానీ కొన్ని వీక్స్ కానీ కొన్ని మంత్స్ మాత్రమే అది చేయమని చెప్తూ ఉంటారు. దాని తర్వాత నెమ్మదిగా నార్మల్ ఫుడ్ మీద జనరల్గా రావడం అనేది డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అలా అని కంప్లీట్గా ఫుడ్ మానేసి మీరు ఓన్లీ వెజిటబుల్స్ తీసుకోవడం అనేది జనరల్గా ఎవరు కూడా చేయొద్దు. కొంతమంది ఎక్స్ట్రీమ్స్ చేస్తారు, అది కూడా చేయొద్దు. అండ్ కొంతమంది అస్సలకే పట్టించుకోరు, అది కూడా జనరల్గా చేయొద్దు. నార్మల్గా మీకు బాడీ ప్రకారంగా మీ డయాబెటీస్ మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి దాని ప్రకారంగా డాక్టర్స్ మీకు సజెస్ట్ చేస్తారు మీరు ఏం చేయాలి. కొంతమందికి ఇన్సులిన్ అనేది ఉంటుంది కాబట్టి జనరల్గా వాళ్ళకు డాక్టర్స్ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంటే మీరు ఇది తీసుకోకూడదు అని జనరల్గా చెప్పరు ఇన్సులిన్ వాళ్ళకి. కాకపోతే ఎవరైతే ఇన్సులిన్ తగ్గించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా ఒక హెల్దీ డయట్ అనేది ఫాలో చేయాలి. అంటే నార్మల్గా మనకు రైస్ మనం ఎంత తీసుకుంటామో దాంట్లో కొంచెం క్వాంటిటీ మాత్రమే తగ్గాలి. అలాని కంప్లీట్గా రైస్ మానేయడం అనేది ఎప్పుడు కూడా చేయొద్దు. సో ఇది చిన్న చిన్న విషయాలు, బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇలాంటి డయట్ అండ్ ఎక్సర్సైజ్
ఎక్సర్సైజ్ మీరు సరిగ్గా చేస్తున్నారంటే మీకు ఉన్న డయాబెటీస్ కంట్రోల్లో వస్తుంది అండ్ డయాబెటీస్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ అనేది రాకుండా జనరల్గా ఉంటుంది. సో డెఫినెట్గా ఎవరికైతే ఆల్రెడీ డయాబెటీస్ ఉంది లేకపోతే డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉన్నదంటే డెఫినెట్గా వాళ్ళు ఇది నెమ్మదిగా ఫాలో చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళకు ఒక 6 months కానీ 8 monthsలో చాలా ఇంప్రూవ్మెంట్ అనేది జనరల్గా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, మేము ఎక్కువ టైం వరకు మేము తినకుండా ఉంటే ఏమవుతుంది? నార్మల్గా సడన్గా షుగర్ తగ్గడం ఒక ప్రాబ్లం ఉంటుంది, ఒక కాంప్లికేషన్ ఉంటుంది డయాబెటీస్లో. సో ఎక్కువ గంటల వరకు అంటే 8 hours 10 hours 12 hours 16 hours వరకు కూడా కొంతమంది బికాజ్ ఈరోజు ఇలాంటి ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మీరు 16 hours ఏమి తినకుండా ఉంటే డయాబెటీస్ రివర్స్ అయిపోతుంది. అది మీ బాడీకి సరిగ్గా సెట్ అవుతుందా లేదా అది మీకు చూసే డాక్టర్కి మీరు ఒక్కసారి అడిగి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే స్టార్ట్ చేయాలి. కొంతమంది పేషెంట్స్ అనేది సడన్గా స్టార్ట్ చేసేస్తూ ఉంటారు, వాళ్ళు పర్మిషన్ లేకుండా డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయకుండా లేకపోతే అడగకుండా. సో అలాంటి కండిషన్స్లో మనం ఒక సలహా ఇస్తాము, మీరు డైరెక్ట్గా ఏది కూడా స్టార్ట్ చేయకుండా ఫస్ట్ మీకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్తో ఒక్కసారి మీరు కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ మీకు కంప్లీట్గా మీ హిస్టరీ తీసుకున్న తర్వాత కరెక్ట్గా చెప్తారు మీకు ఎంత అవసరం ఉంది ఎంత అవసరం లేదు. కాకపోతే ఇన్ జనరల్ ఎవరికైనా కూడా అర్థం అవ్వట్లేదు మేమేం చేయాలంటే వాళ్ళకు ఒక ఫార్ములా ఉంటుంది. మీరు 12 hours మార్నింగ్ 8 o'clock మీరు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయండి, నైట్ 8 o'clock వరకు మాత్రమే తినండి. సో మీరు 12 hours తింటున్నారు అండ్ 12 hours మీరు తినకుండా ఉంటున్నారు, ఇది పర్ఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు ఏదైతే 12 hours మీకు ఏదైతే తినడానికి మీకు ఇచ్చారో దాంట్లో మీరు 4 to 5 times చిన్నగా 3 hours 4 hours ది గ్యాప్లో కొంచెం చిన్న మీల్స్ అనేవి మీరు తీసుకోవాలి. అంటే మీరు ఒకటేసారి తినకుండా కొంచెం సపోజ్ మీ 2 bowls రైస్ తీసుకుంటున్నారంటే 1 bowl రైస్ అనేది తీసుకోవాలి. సో ఇట్లా మీరు నార్మల్గా చేసుకుంటూ ఉంటే మీకు వచ్చిన డయాబెటీస్ కూడా మీకు కంట్రోల్ అవుతుంది. అండ్ సపోజ్ డయాబెటీస్ ద్వారా మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి, నర్వ్ ప్రాబ్లమ్స్ కానీ వేరే కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయంటే డెఫినెట్గా మీకు అది కంట్రోల్లో ఉంటుంది అండ్ చాలా కేసెస్లో ఇది రివర్స్ అవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది మెడిసిన్స్తో పాటు. ఓకే మేడం, అలాగే ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళడం వల్ల లేదా ఎక్కువగా ఆలోచించడం వల్ల ఈ డయాబెటీస్ వస్తుంది అని చెప్పి ఒక అపోహ అనేది ఉంది. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? సో డిప్రెషన్లోకి వెళ్ళి ఈ డయాబెటీస్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ స్టేజ్లో ఎటువంటి కేర్ తీసుకుంటే ఎక్కువ సివియర్ అవ్వదు అంటారు? ఎస్. సో నార్మల్గా ఈ డిప్రెషన్ అనేది జనరల్గా మనం మెడికల్ టర్మ్స్లో డిప్రెషన్ అంటే ఏంటిది ఎక్కువగా మెంటల్ స్ట్రెస్. ఈరోజు మనం ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాము చాలా చిన్న ఏజ్ వాళ్ళకి ఈ డయాబెటీస్ type 2 అనేది వస్తూ ఉన్నది. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే స్ట్రెస్ కూడా ఉంటుంది, లైఫ్ స్టైల్ మంచిగా లేకపోవడం అది డెఫినెట్గా ఒక రీజన్ ఉంటుంది. కాకపోతే స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా చిన్న ఏజ్లో కొంతమంది మీద రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయి. అంటే వాళ్ళు చిన్న ఏజ్ నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేయడం ఏదో ఒక ఫ్యామిలీ రీజన్ వల్ల వాళ్ళు చేయాల్సి వస్తుంది. అలాంటి కేసెస్లో డయాబెటీస్ వాళ్ళకి 32, 33, 35 yearsలో జనరల్గా వస్తుంటుంది. మగవాళ్ళు మేము స్పెషల్గా ఇది చూసాము. సో అది దేనివల్ల జరుగుతుంది? బికాస్ వాళ్ళకి ఫ్యామిలీలో ఎక్కువగా స్ట్రెస్ ఉంది, ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళకి మెంటల్ టెన్షన్స్ ఉన్నాయి. సో ఈ టెన్షన్స్ ద్వారా వాళ్ళకు కొన్నిసార్లు వాళ్ళు డిప్రెషన్లో వెళ్ళిపోతారు. అండ్ మన నార్మల్ సెల్స్ ఎప్పుడైనా కూడా మనం ఎక్కువగా టెన్షన్ పడినప్పుడు, ఎక్కువగా ఇమోషనల్ అయినప్పుడు, ఎక్కువగా కోపం చేసినప్పుడు ఇవి 3 main factors ఉంటాయి. ఎప్పుడైతే ఇట్లా జరిగినప్పుడు మన బాడీలో మన హార్ట్, మన కిడ్నీస్ అండ్ మన లివర్ అండ్ మన ప్యాంక్రియాస్ ఇది చాలా నెగటివ్గా ఎఫెక్ట్ అనేది అవుతాయి. దాంట్లో ఒకటి మన ఇన్సులిన్ హార్మోన్ బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా డిప్రెషన్లో ఉంటారో, ఎక్కువగా టెన్షన్లో ఉంటారో, లేకపోతే దీనికి ఆపోజిట్గా చాలా ఎక్కువగా వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు చాలా ఎక్కువగా అగ్రెసివ్గా అయిపోతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. బికాస్ మన సెల్స్ అనేది చాలా నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇన్సులిన్ తగ్గిపోతుందో దానికి మనం డయాబెటీస్ అంటాము. బికాస్ ఇన్సులిన్ తగ్గితే మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో డెఫినెట్గా ఒక రీజన్ అనేది ఉన్నది. ఈ రోజు కాలంలో ఎక్కువగా స్ట్రెస్ కానీ, మీకు డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, ఎక్కువగా మూడ్ స్వింగ్స్ అవుతున్నాయి, మూడ్ డిసార్డర్స్ ఉన్నాయంటే వాళ్ళకి లాంగ్ టర్మ్లో అంటే ఎక్కువ ఇయర్స్ తర్వాత కొంతమంది చాలా తొందరగా మీకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి
చేయాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది, డైలీ అట్లీస్ట్ ఒక 20 minutes మీరు మార్నింగ్ లేచిన తర్వాత నార్మల్గా కామ్గా మీరు కొంచెం డీప్ బ్రీదింగ్ అనేది చేయాలి. డీప్ బ్రీదింగ్ అంటే నార్మల్గా మనం ఎప్పుడైతే ఉంటామో మనం ఆటోమేటిక్గా బ్రీదింగ్ అనేది చేస్తూ ఉంటాం. అంటే మన బ్రీదింగ్, మనం తీసుకునే శ్వాస మీద జనరల్గా కంట్రోల్ అనేది ఉండదు. డీప్ బ్రీదింగ్ తీసుకున్నప్పుడు మన బాడీలో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువగా అవుతుంది. దీని ద్వారా మన మైండ్లో ఉన్న యాంగ్జైటీ, నెగటివ్ థాట్స్ కానీ టెన్షన్స్ కానీ ఆటోమేటిక్గా తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నార్మల్గా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయంటే డెఫినెట్గా మీరు డీప్ బ్రీదింగ్తో పాటు కొన్ని వేరే బయటికి వెళ్ళి చేసే ఫిజికల్ ఎక్సర్సైజెస్ అంటే వాకింగ్ లాంటివి ఏదైతే ఉంటాయో అది కూడా మీరు కంబైన్ చేస్తే, ఇట్లా చేసుకుంటూ మీరు హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు మెంటల్ స్ట్రెస్, డిప్రెషన్లోకి వెళ్ళి కూడా మీరు బయటికి వస్తారు. అండ్ దాని ద్వారా వచ్చే మీకు డయాబెటీస్తో కూడా మీరు ఆటోమేటిక్గా సేఫ్ అనేది ఉంటారు. ఓకే మేడం, అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు బెల్లం తినొచ్చు అంటారు కొంతమంది కొర్రలు, ఇటువంటి మిలెట్స్ అవి తీసుకుంటారు. ఇంకొంతమంది చూస్తే షుగర్ ప్లేస్లో హనీ వేసుకుని టీ తాగుతుంటారు. సో ఈ హనీ, బెల్లం ఇవి కూడా స్వీటే కదా, మరి దీనివల్ల షుగర్ లెవెల్స్ ఎలా ఉంటాయి? అంటే ఇవి డైలీ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, దీనివల్ల షుగర్ లెవెల్స్ ఎలా ఉంటాయంట? ఎస్, సో నార్మల్గా మనం ఫుడ్ లోపల స్వీట్ పదార్థాలు చాలా ఉంటాయి. మీరు చెప్పినట్లు హనీ ఉంటుంది, బెల్లం అనేది ఉంటుంది, షుగర్ కూడా ఉంటుంది. అండ్ మనం డిస్కస్ చేసుకున్నట్లు ఫ్రూట్స్లో న్యాచురల్ షుగర్, ఫ్రుక్టోస్ కూడా ఉంటుంది. సో ఏది మంచిది? బెల్లం మంచిది అని చెప్తారు. రీజన్ ఏంటిది? కరెక్ట్, అది బెల్లం డెఫినెట్గా మంచిది. బికాస్ దాని గ్లైసెమిక్ ఇండెక్స్, ఏ ఫుడ్ అయినా సరే దాంట్లో న్యాచురల్ షుగర్ అనేది ఉంటుంది. అంటే బాడీలో వెళ్ళిన తర్వాత అది మన బ్లడ్లో ఉన్న షుగర్కి ఇంక్రీజ్ చేస్తుంది, అంటే పెంచుతుంది. దానికి మనం జనరల్గా గ్లూకోజ్ లెవెల్స్ అనేది అంటాము. సో ఏ ఫుడ్ అయినా సరే దాంట్లో ఎనర్జీ ఇవ్వడానికి అది బ్రేక్ డౌన్ చేసినప్పుడు బాడీలో వెళ్ళిన తర్వాత అది ఎప్పుడైతే డైజెషన్ అవుతుందో అది బ్రేక్ డౌన్ అవుతుంది అండ్ షుగర్ రిలీజ్ అవుతుంది. దానికి మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాము. గ్లైసెమిక్ ఇండెక్స్ ఏ పదార్థాలది హై ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుందో అది జనరల్గా షుగర్ అనేది పెంచుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నది అంటే అది మన బాడీలో వెళ్ళిన తర్వాత షుగర్కి పెంచదు. సో బెల్లం అనేది గ్లైసెమిక్ ఇండెక్స్ లో ఉంటుంది. ఓకే మేడం, బెంగళూరు నుంచి రమేష్ గారు. హలో అండి. మేడం గారు బాగున్నారు? మేడం గారితో మాట్లాడుతూ మాట్లాడండి. మేడం, మా తమ్ముడికి 30 years అండి. 30 years? 30 years. ఓకే. అయితే రీసెంట్ గా అతనికి వచ్చింది. అయితే అతను అది యాక్చువల్ గా వాష్రూమ్ దగ్గర ఏదో ఇన్ఫెక్షన్ అయితే హాస్పిటల్ వెళ్తే అట్లా టెస్ట్ చేయించుకోమంటే అప్పుడు చెప్పాడు అది షుగర్ ఉందని. అయితే అతను టాబ్లెట్, అది MB1 టాబ్లెట్ మార్నింగ్ ఆఫ్, నైట్ ఆఫ్ వేసుకోమన్నారు. సో ఇంకెన్ని రోజులు వేసుకోవాలని కొంచెం డిప్రెషన్ గా ఫీల్ అవుతున్నాడు మా తమ్ముడు. ఓకే సార్, రైట్ సార్, నో ప్రాబ్లం సార్. మీ కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి, నేను మీకు పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది 30 years ఏజ్లో వాళ్ళ బ్రదర్కి ఇప్పుడు సడన్గా డయాబెటీస్ అనేది డిటెక్ట్ అయింది. మార్నింగ్ ఈవినింగ్ హాఫ్ టాబ్లెట్ వేసుకోమని చెప్పారు. అండ్ ఇది ఎప్పటి వరకు వేసుకోవాలి, ఒక డిప్రెషన్లో వెళ్ళారు. ఫస్ట్ థింగ్, చిన్న ఏజ్లో మీకు డయాబెటీస్ వచ్చింది, ఈరోజు ఇది చాలా కామన్గా ఉంది. మీరు మైండ్లోకి ఎలాంటి టెన్షన్ ఉంటే తీసేసేయండి. దీనివల్ల మీ డయాబెటీస్ ఇంకా డబల్ అవుతుంది, ఎప్పుడు కూడా కంట్రోల్ కాని స్టేజ్లో వెళ్ళిపోతుంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాము, అన్కంట్రోల్ డయాబెటీస్ ఒకటి ఉంటుంది. మీకు డయాబెటీస్ వచ్చిన తర్వాత మీరు దాని గురించి టెన్షన్ పడుతున్నారంటే ఆటోమేటిక్గా మీకు అన్కంట్రోల్ డయాబెటీస్ కండిషన్లో మీరు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాక్సెప్ట్ చేసుకోండి, మీకు డయాబెటీస్ వచ్చింది. ఇది పర్మనెంట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఈ ఏజ్లో 100% ఉంది. సో మీరు ఏం చేయాలి, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు హెల్దీ డయట్ అనేది మీరు తీసుకోండి. మార్నింగ్ కొంచెం 30 minutes అనేది బ్రీదింగ్ ఎక్సర్సైజ్ తప్పకుండా చేయమని చెప్పండి. బికాజ్ నెగిటివ్గా వెళ్ళిపోయారు, మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. డయాబెటీస్ నాకు ఎందువల్ల వచ్చింది ఈ చిన్న ఏజ్లో. సో ఆటోమేటిక్గా మీ మార్నింగ్ లేవగానే ఒక 15-20 minutes 30 minutes కొంచెం టైం తీసుకొని కొంచెం మీరు యోగా కానీ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ నేను చెప్పినట్లు డెఫినెట్గా చేయమని చెప్పండి. అండ్ ఈవినింగ్ కొంచెం వాకింగ్ అనేది చేయమని చెప్పండి. మీరు బెంగళూరులో ఉంటున్నారంటే అక్కడ మిలెట్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాము, గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది మిలెట్స్లో. మిలెట్స్ అంటే జొన్నలు, రాగిలు, కొర్రలు, దీనికి మిలెట్స్ అంటారు. సో డెఫినెట్గా అది బెంగళూరులో అవైలబుల్ ఉంటుంది, మీరు అది తీసుకోమని చెప్పండి. సో రైస్ ఇడ్లీస్, రైస్ దోశ కాకుండా మీరు మిలెట్స్ ఇడ్లీ అలాంటివి తీసుకోమని చెప్పండి. నైట్ ఒక పూట రైస్ తీసుకోవద్దు, మధ్యాహ్నం ఒక టైం మాత్రమే రైస్ తీసుకోవాలి. ఇది నెమ్మదిగా చేస్తూ ఉండండి. అండ్ మీకు దగ్గరలో ఉన్న హోమియోకేర్లో డెఫినెట్గా మీరు కాంటాక్ట్ అవ్వండి. ఆ మెడిసిన్స్తో పాటు ఒక 1 hour గ్యాప్ ఇచ్చి మీరు హోమియోపతి మెడిసిన్స్ తప్పకుండా యూస్ చేసుకోవచ్చు. దానికి ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ అంటే ఎలాంటి రిలేషన్ అనేది ఉండదు. ఆ మెడిసిన్ కరెక్ట్గా పనిచేస్తుంది. మన మెడిసిన్స్ ఒక 1 hour 2 hours గ్యాప్ ఇచ్చి వేసుకుంటే మన మెడిసిన్స్ కూడా కరెక్ట్గా పనిచేస్తాయి. నేను చెప్పినట్లు ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా డయాబెటీస్ ఇప్పుడు రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈ డయాబెటీస్ వచ్చిన తర్వాత ఉన్న డిప్రెషన్ ద్వారా డయాబెటీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీకు రాకుండా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే మైండ్లోకి వెళ్ళి స్ట్రెస్ అనేది తీసేసేయండి. నాకు డయాబెటీస్ ఎందుకు వచ్చింది ఇంత చిన్న ఏజ్లో, ప్రెజెంట్గా ఇప్పుడు మీ మైండ్ మీద ఉన్నది మీ డయాబెటీస్ కంట్రోల్ అవుతుందా లేదా. సో ప్లీజ్ మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా దీనికి ఈజీగా మీరు హ్యాపీగా మీ దీనికి మేనేజ్ చేసుకుంటూ రివర్స్ చేసుకోవచ్చు. మీ టార్గెట్ ఎంత ఉండాలి, టార్గెట్ 3 yearsది ఉండాలి. 3 yearsది టార్గెట్ అంటే ఏంటిది, నెమ్మదిగా మీరు 1, 2 years 3 years వరకు ఇవన్నీ చేసుకుంటా డయాబెటీస్కి మీరు రివర్స్ చేసుకోవచ్చు. చాలామంది టీవీలో మన వీడియోస్లో లింక్స్ పంపిస్తూ ఉంటారు వాట్సాప్లో కానీ, దాంట్లో 6 monthsలో డయాబెటీస్ తగ్గిపోయింది. జనరల్గా ఇవన్నీ కేసెస్ చాలా ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. మీ బాడీకి అది సెట్ అవుతుందా లేదా మనకు తెలియదు కాబట్టి మీరు స్లోగా పీరియడ్గా 3 years టైంలో మీరు రివర్స్ చేసుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. డయాబెటీస్ గురించి మంచి అవేర్నెస్ ఇచ్చారు. సో చూసారు కదండి, డయాబెటీస్ ప్రాబ్లమ్ అండ్ న్యూరోలాజికల్ ప్రాబ్లమ్తో కూడా సఫర్ అయ్యే వాళ్ళు దగ్గరలో ఉన్న హోమియో కేర్ని సంప్రదించండి. హోమియో కేర్లో దీనికి సంబంధించి మంచి ట్రీట్మెంట్ కూడా అవైలబుల్లో ఉంది. సో ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు ఎస్ఎక్స్.